ठीक అన్నయ్య ठीक ठीक బ్యాగ్ తీసుకెళ్ళ బ్యాగ్ తీసుకెళ్ళ అన్నయ్య బ్యాగ్ తీసుకెళ్ళ బ్యాగ్ తీసుకెళ్ళ ठीक ठीक 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 అన్నయ్య బ్యాగ్ తీసుకెళ్ళ బ్యాగ్ తీసుకెళ్ళ ठीक ठीक
అనియా అయ్యి అరే బ్యాగ్ తీసుకెళ్ళ బ్యాగ్ తీసుకెళ్ళ ठीक ठीक అనియా అయ్యి అరే బ్యాగ్ తీసుకెళ్ళ బ్యాగ్ తీసుకెళ్ళ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో శైలికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ఈరోజు బనగానపల్లె నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రజాగలం యాత్రకు వచ్చినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బనగానపల్లె నియోజకవర్గం ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు నా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పసుపు జెండానే మా ప్రాణం, పసుపు జెండానే మా ప్రాణం, పసుపే నా ప్రాణం అని ఈరోజు వేలాదిగా తరలి వచ్చినటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, అదే విధంగా నా ప్రాణంలో మీ గుండెల్లో పెట్టుకొని నా ప్రాణాన్ని కాపాడుకుంటున్న నా కుటుంబ సభ్యులకు, జనసేన సైనికులకు, అదే విధంగా బీజేపీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, నా ఆడపడుచులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇప్పటికే చాలా కాలం సమయం అయిపోయింది. అదే విధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజావేదికతో కూల్చివేతతో మొదలుపెట్టి ప్రభుత్వాన్ని ప్రారంభించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్ర ప్రగతిని రివర్స్ టెండర్ విడుదల చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వ అసమర్థటువంటి ముఖ్యమంత్రి మన స్థానిక శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి ఈరోజు దుర్మార్గంగమైనటువంటి చర్యలకు తీసుకొని మా ప్రాణ సమానమైన కార్యకర్తలను, కుటుంబ సభ్యులను అధికారాన్ని దుర్వినియోగంతో అడ్డం పెట్టుకొని ఈరోజు ఒక ప్రజల పరిపాలన చేసే సమర్థత లేకుండా మొట్టమొదట గెలిచిన 2-3 నెలల్లోనే మన కొలిమిగుండలో ఉండేటువంటి సుబ్బారావు బీసీ నాయకుడిని హత్య చేసినటువంటి ఒక నీచుడు ఈ యొక్క కాటసాని రామిరెడ్డి. బీసీల మీద ప్రేమ చెప్పేటువంటి ఈ నాయకుడికి వల్ల బీసీలను కేవలం రాజకీయం కోసం, ఒక్కటి గుర్తింపు కోసం ఈరోజు ఒక మనిషిని హత్య చేశారు. ఇది ఒక్కటే కాదు సార్, ఈరోజు బనగానపల్లె జనంలో ఎస్సీ కేసులు, ఎస్టీ కేసులు, ఆత్మహత్య అటెంప్ట్ మర్డర్ కేసులు, బైండ్ ఓవర్ కేసులు, రౌడీ సీటర్లు వందలాదిగా తెరిచాడు. ఇన్ని వందల కేసులు పెట్టినా మా యొక్క తెలుగుదేశం కార్యకర్తలు కానీ కంటి రెప్ప కూడా బదరదు. రామిరెడ్డి సవాల్ అక్కడే ఉన్నావు, చూసుకో. నువ్వు ఒక్కసారి డ్రోన్ చూసుకో, ఏముందో జనం ఎట్లా ఉన్నారు.
మా కంటి రెప్ప భయపడదు. తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమే గాని తెలుగుదేశం పసుపు పచ్చ జెండా వీడరని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈయన చేసినటువంటి అవినీతి రవణకొండను తవ్వేశాడు. అదే విధంగా అక్రమ లేఅవుట్లు చేశాడు. అదే విధంగా ఆయన కొడుకు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నారు, రెవెన్యూ రికార్డ్స్ మార్చి ఇక్కడ వంటి స్టాంపులు కూడా చేస్తా ఉన్నాడు, భూదందాలు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు. అదే విధంగా ఏదైతే మీ దయతో మీకు ఇచ్చారో ఈ యొక్క దద్దనాల ప్రాజెక్టుకు నీళ్లు రాకుండా 9 నెలలు నీళ్లు పడిన పడమటి పల్లెలకు నీళ్లు లేకుండా చేసినటువంటి ప్రబుద్ధుడు ఈ యొక్క అసమర్థుడు ఈ యొక్క కాటసాని రామిరెడ్డి. అదేవిధంగా చాలామంది బనగానపల్లె ప్రజలు కూడా ఇక్కడే ఉన్నారు సార్. గతంలో కూడా అసెంబ్లీలో చెప్పారు, ఇంటి పట్టాలను గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ ఇంటి పట్టాల విషయంలో బనగానపల్లె ప్రజలకు గతంలో కూడా దొంగ పట్టాలు ఇచ్చాడు. ఆ దొంగ పట్టాలు ఇచ్చి అదే విధంగా కూడా అక్కడ కూడా లేకుండా చేసి ఇప్పుడు ఏదైతే నివాస యోగ్యానికి యోగ్యం కాదో అటువంటి పట్టాలన్నీ కూడా ఇచ్చి ప్రజలను మోసం చేస్తే కోర్టుకు వైపు వెళితే అసెంబ్లీ సాక్షిగా మీ ముందర కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆర్భాటంగా ఇక్కడ ప్రారంభించినటువంటి హాస్పిటల్, ఈ హాస్పిటల్లో ఎన్ని వసతులు ఉన్నాయో చేయండి. నాభిక వాస్తవం చేస్తే కూడా అక్కడ మిషనరీ లేదు, మిషన్లు లేవు, ఆర్భాటంగా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి శాదీఖానాలు కానీ ఆ శాదీఖానాలను కూడా మధ్యలోనే ఆపేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కమ్యూనిటీ హాల్ అని చెప్పి ప్రజలను మోసం చేసి మైనార్టీ సోదరులందరినీ కూడా చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా తమరు ఇచ్చినటువంటి అవుట్డోర్ స్టేడియంలో కూడా దాని మధ్యలోనే ఆపేసి నిలిపేసినటువంటి అసమర్థుడు ఈయన. అదేవిధంగా రైతు గిడ్డంగులు కానీ తమరి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు నాకు సహకరించి దాదాపుగా 1800 కోట్ల రూపాయలతో ఆ రోజు మీరు ఇచ్చినటువంటి అభివృద్ధిని జీవితంలో మర్చిపోలేము. అదేవిధంగా మీరు ఏదైతే సీసీ రోడ్లు, అదేవిధంగా పొలాలకు గ్రావెల్ రోడ్లు, తర్వాత చెరువులకు పూడితీతగా తీసినటువంటి మీ రుణం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు దద్దనాలకు నీరు ఇచ్చిన విషయం కానీ అదేవిధంగా జిఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా గతంలో ప్రభుత్వాలు కేవలం డబ్బుల కోసం కూడా జిఎన్ఎస్ఎస్ కాలువను తవ్వుతే తమరు పులివెందలకు నీళ్లు ఇవ్వాలి అవుకు ద్వారా అని చెప్పి ఆ జిఎన్ఎస్ఎస్ ద్వారా నీటినిచ్చినటువంటి అపర భగీరథుడు సార్ మీరు. ఎందుకంటే ప్రజలు చూశారు, కొన్ని ఏళ్లుగా నిలబడిపోయినటువంటి జిఎన్ఎస్ఎస్ కాలువ, అదే కొన్ని 13 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద మొదలుపెట్టినటువంటి గోర్కల్ రిజర్వాయర్ తమరు వచ్చిన తర్వాత కంప్లీట్ చేసి 13 టీఎంసీల నీళ్లను నిల్వ ఉంచి ఇచ్చినటువంటి ఘనత కూడా తమరికే దక్కుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బనగానపల్లె పట్టణంలో ఈ అసమర్థుడితో రింగ్ రోడ్డు కూడా రాకుండా చేసి తమరు ఇస్తే రింగ్ రోడ్డు ఇచ్చారు. దానికి టెండర్లు పిలిస్తే వీడు రివర్స్ రింగ్ అని చెప్పేసి రివర్స్ టెండర్ల ద్వారా కూడా చేసి ఈ రోజు అది కూడా రాకుండా నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా సార్ రాముకో రైతులకు భారతదేశ చరిత్రలో ఒక్కసారి అమ్మిన పొలాలకు ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వలేదు. అమ్మిన 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముకో సిమెంట్ రైతులకు మీరు చేసినటువంటి సహాయం జీవితంలో కూడా మేము మర్చిపోలేము. అదేవిధంగా సార్ రేపు రాబోయేటువంటి కాలంలో ఏదైతే ఇండస్ట్రీస్కు మాకు అనువైన ప్రాంతాలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, ఇదే కొలింగుళ్ళ మండలము బనగానపల్లె మండలాలలో కూడా అనేకమైన వనరులు ఉన్నాయి. కాబట్టి ఏదైతే ప్రిజం సిమెంట్ ఉందో ఆ ప్రిజం సిమెంట్ మరియు రామ్కోస్ యొక్క అల్ట్రాటెక్ సిమెంట్లకు వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు సిమెంట్ పరిశ్రమలు పెడతామని చెప్పి పరిశ్రమ యజమానిలు ఈ యొక్క మైనింగ్ అంతా తీసుకున్నారు. కాబట్టి దయచేసి మీరు వచ్చిన వెంటనే ప్రిజం సిమెంట్ను తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ను కూడా కొత్తగా మళ్ళీ కొత్తగా పెట్టేటువంటి ప్రాజెక్టులు చేసి మాకందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. అలా చేయని ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో కేవలం వాళ్ళ కోసం తీసి పెట్టుకున్నటువంటి ఆ స్థలాలన్నింటినీ కూడా వెంటనే ఆ యొక్క మైనింగ్ లీజులు రద్దు చేసి కొత్త వారికి వచ్చి మాకు పరిశ్రమలు ఇప్పించవలసిందిగా కూడా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆ పరిశ్రమలే మాకు జీవనాధారం. ఆ పరిశ్రమలు వచ్చినప్పుడే అదేవిధంగా ఈడ ఒక చిన్న విషయం సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నా. అది
ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉంటారా? ఒక్క విషయం నిశ్శబ్దంగా ఉంటారా? కాటసాని రామిరెడ్డి ఎవరైతే మనము ఒక ప్రాపర్టీకి చల్లదో ఎవరైతే ఒక ప్రాపర్టీకి ఒక పెద్దరికంగా ఉండాలని చెప్పి బనగానిపల్లె ఖాదీ గ్రామోద్యోగ సమితి అని చెప్పి ఇక్కడ ఒక కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆ ఖాదీ గ్రామోద్యోగ దానికి కూడా ఈయన ఒక పెద్ద మనసుగా పెట్టుకొని ఆ ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ కస్టోడియన్గా ఉంటే ఈ నీచపు రామిరెడ్డి తన కొడుకు పేట 99 ఏళ్లకు డాక్యుమెంట్ పుట్టించి రాసినటువంటి సిగ్గు శరము లేనటువంటి కాటసాని రామిరెడ్డి ప్రజలకు ఏమి జవాబు చెప్తావు? నీ కొడుకు పేట నీవు కొడుకును ప్రేమించి పెట్టబడ్డమని చెప్తావా? ఎవరబ్బా సొమ్మని చెప్పి ఖాదీ గ్రామోద్యోగాన్ని 99 సంవత్సరాలకు లీజిచ్చావు. బనగానపల్లె పట్టణ ప్రజలు నీకు అండగా ఉండమని చెప్పి ఆ యొక్క ఖాదీ గ్రామోద్యోగులకు ఇస్తే వాళ్ళ కడుపు కడది 99 ఏళ్ళు లీజుకు తీసుకొని అది కూడా సంవత్సరానికి 12,000. సంవత్సరానికి నేను ఛాలెంజ్ చేస్తున్నా, అదే నాకు గీన రాసిస్తే సంవత్సరానికి 2 లక్షలు ఇస్తా, సంవత్సరానికి 3 లక్షలు ఇస్తావా? ఆ యొక్క గ్రామోద్యోగులు బాగుపడతారు. ఇది కూడా మోసం చేశావు. అదే విధంగా అనేకమైనటువంటి మాకు దయచేసి బనగానపల్లెలో మా బనగానపల్లె పట్టణ ప్రజలతో నుంచి తమరికి ఒక నివేదిక ఇస్తున్నాం సార్. దయచేసి బనగానపల్లె పట్టణంలో చాలామంది నిరుపేదలు ఉన్నారు. ఆ పట్టణ నిరుపేదల వారికి అందరికీ కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ 2 సెంట్ల స్థలము ఉచితంగా ఇవ్వాలి. మీరు వాగ్దానం ఇస్తారు, 2 సెంట్ల స్థలం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా గత టీడీపీ ప్రభుత్వంలో తమరు నాపరాయి పరిశ్రమంతా కూడా దివాలా తీసి ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ నాపరాయి పరిశ్రమను ఆదుకుంటే ఇప్పుడు వచ్చిన పరిశ్రమ నాపరాయి పరిశ్రమలో ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని దివాలా చేసి అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేసి నాపరాయి పరిశ్రమ కూడా ఈరోజు అధోగతి పాలయ్యింది. వారికి కూడా పాత విధానాన్ని కొనసాగించాలి. గతంలో ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రింగ్ రోడ్డుని ఇవ్వాలి.